సంగారెడ్డి జిల్లా పాష్మైలారంలో సిగాచి కంపెనీలో జరిగిన పేలుడు ఘటనలో మరణాల సంఖ్య 44కు చేరింది. బీరంగూడ పనేషి ఆసుపత్రిలో ఆరీఫ్, పఠాన్ చెరు ధృవ ఆసుపత్రిలో అఖిలేష్ అనే కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 16 మంది కార్మికులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ధృవ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 4 కార్మికులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంలో ఆచూకీ లభించని మరికొందరి కోసం సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. ఎముకలు, దంతాలు, వెంట్రుకలు, శరీర భాగాలు, మాంసపు ముద్దలు, రక్తంతో ఉన్న రాళ్లను సేకరించి 70కి పైగా DNA రిపోర్ట్ల కోసం అధికారులు పంపించారు. తమ వారి కడసారి చూపైన దక్కుతుందని వారి కుటుంబ సభ్యులు ఆశగా చూస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం సిగాచి పరిశ్రమను సందర్శించింది. ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం నివేదిక సమర్పించనున్నది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు ఇవ్వనుంది. ఇప్పటికే ఘటనా స్థలాన్ని ఎక్స్పర్ట్స్ హై లెవెల్ కమిటీలు పరిశీలించాయి.